మహాలక్ష్మి వదిన జనార్దన్ అన్నయ్య హాస్పిటల్కి వెళ్లకుండా సరాసరి ఇంటికొచ్చారేంటి? మధుని తీసుకుని అందరూ ఇంటికొస్తున్నారంట. రామ్ కాల్ చేసి చెప్పాడు. నెమ్మదిగా. ప్రీతి, నువ్వు వెళ్ళి దిష్టి తీసుకురా. రామ్మా. మా మధు వదినకు స్లీపింగ్ పిల్స్ తీసుకొచ్చిస్తావా? నీకుంటుంది. నిన్నూరికే వదిలిపెట్టాం. నీ సంగతి చెప్తాం. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు. నేను సాల్వ్ చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు. నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే నా హ్యాండ్ ఓవర్లో ఉన్న మనిషిని చావు దాకా తీసుకెళ్తారా? మీ అందరికీ ఇదే నా వార్నింగ్. మధుమితను ఈ ఇంట్లో ఎవరు బాధ పెట్టినా నేను ఊరుకోను. సీరియస్గా తీసుకుంటాను. మధుమిత నా మనిషి, ఈ మహాలక్ష్మి మనిషి. వెనకటికి ఒక పాము ఒక మనిషిని కాటేసి పాము పాము అని తానే గట్టిగా అరిచిందంట. అలా ఉన్నాయి మీ మాటలు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా అక్క ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణం మీరు. అలాంటి మీరు మళ్ళీ మా అక్క సంతోషం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నేను మీ అక్కని కాపాడడానికి తీసుకొచ్చాను. మీ అమ్మా నాన్నల్లా మధుమితను గాలికి వదిలేయలేదు. నీలా సూటిపోటి మాటలు అనలేదు. ఇందాక హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలీదనుకోకు. నేను అదే చెప్తున్నాను. కాటు వేసేది మీరే, మందు రాసేది మీరే. మా అక్కను మా అమ్మ నాన్నలకి దూరం చేస్తున్నారు. భార్యాభర్తల్ని విడదీస్తున్నారు. పచ్చటి కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు. రామ్, ఏంటిది తనలా మాట్లాడుతోంది? ఎక్కడ ముంబైలో ఉన్న నాకు ఇక్కడ జరిగిన దానికి ఏంటి సంబంధం? మధుకిలా అయిందని తెలియగానే అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని హడావిడిగా వచ్చాం.
ఎంత ఖర్చైనా మధుకి ట్రీట్మెంట్ చేయించమన్నాం. మధుకు అండగా ఉంటామని చెప్తున్నాం. ఇంత చేస్తే మేం చెడ్డవాళ్ళమా? ఇదంతా మీరెందుకు చేస్తున్నారు? తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు మావయ్య. అత్తయ్య ప్రతి ఆలోచన వెనుక అర్థం అంతరార్థం నాకు బాగా తెలుసు. ఆపు సీత. ఇప్పుడు మీ మధు అక్క చావు నుంచి బయటపడింది. మా పిన్ని జర్నీ చేసి వచ్చారు. రాగానే ఈ గొడవ ఏంటి? మా అమ్మ నాన్న ఎంత బాధపడి వెళ్లారో మీరు చూశారు కదండి. మధు వచ్చింది మన ఇంటికి సీత, ఏ దిక్కు లేని చోటికి కాదు. మా అక్క వెళ్లాల్సింది మా ఇంటికి, ఈ ఇంటికి కాదు. ఆ ఇల్లు వెలేస్తేనే మధు ఏ ఇంటికొచ్చింది. ఎన్ని మాటలన్నా కన్నవాళ్ళు కడుపులో పెట్టుకుంటారు వదినా. కూతుర్ని కాదనుకోలేరు కదా. వాళ్ళు కాదనుకోబట్టే కదా మధు తప్పనిసరి మన ఇంటికొచ్చింది రేవతి. మధు రాలేదు బావా, తీసుకొచ్చారు. నువ్వు కూడా ఈ ఇంటికి అలాగే వచ్చావన్నయ్య, అది మర్చిపోకు. చలపతి గారు మీ అన్నయ్య కాబట్టే ఈ ఇంట్లో ఉంటున్నారు వదినా. కానీ మధుమితకి ఇక్కడ ఎవరున్నారు? ఏ బంధంతో తను ఇక్కడ ఉండాలి? ఇలా మాట్లాడే మధుమితని చావు దాకా తీసుకువెళ్లారు. ఇప్పుడు మీతో గొడవపడే ఓపిక నాకు లేదు. నేను అలసిపోయున్నాను. అర్చన, గిరి, మీరు నాతో రండి. జన, నువ్వు కూడా రా. వచ్చి రాగానే పిన్నితో ఎందుకు గొడవ పెట్టుకుంటావు సీత? పిన్నితో గొడవ పడడం సీతకు అలవాటే కదా. గొడవ లేకపోతే తనకేం తోచదు కదా. పిల్లవి పిల్లలాగా ఉండు. నీకేం తెలుసని పెద్దవాళ్ల విషయాల్లో తలదూరుస్తున్నావు? మీరు కూడా పిన్నితో గొడవ పడకండి అత్తయ్య. అసలు ఎవరు కూడా పిన్నితో గొడవ పడొద్దు. ప్రేమ పెళ్లి చేసుకుని అప్పుడు మీ చెల్లెలు సుమతి మనకి దూరమైంది. ఇప్పుడు మధు దూరమైంది. మధు విషయంలో ఎప్పుడు గొడవైనా మీరు సుమతి ప్రస్తావన తీసుకొచ్చి తిట్టేవారు. మధు అలా చెయ్యడానికి సుమతే కారణం అనేవారు. కానీ సుమతి ఎప్పుడూ మధులాగా ప్రవర్తించలేదండి. సుమతిని మీరు ఎంత దూరం పెట్టినా పాపం సుమతి ఏదో రకంగా మనకు దగ్గరవ్వాలని చూసేది. మీకు గుర్తుందా? ప్రేమ పెళ్లి చేసుకున్నాక సుమతి ఒకరోజు మన ఇంటికొచ్చింది. అన్నయ్య, అమ్మా సుమతి, ఆగమ్మా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏం మొహం పెట్టుకుని వచ్చావు? పెళ్లి చేసుకుని వచ్చానన్నయ్య. ఆయన చాలా మంచివారు. మేం సంతోషంగా ఉన్నాం. నువ్వు అనుమతిస్తే ఆయన్ని ఇంటికి తీసుకుని వస్తానన్నయ్య. ఎవరిని ఇంటికి తీసుకుని వస్తావు? నిన్ను తల మీద పెట్టుకుంటే నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయావు. ఇక నాతో నీకు పనేంటి? అదేంటన్నయ్య, నాకు మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, ఈ పుట్టిల్లు కావాలి. నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను. నీకు మేము కావాలనుకుంటే నా మాట వినుండేదానివి. నేను చూసిన సంబంధం చేసుకుని ఉండేదానివి. మమ్మల్ని ఇలా బాధ పెట్టి వెళ్ళుండేదానివే కాదు. నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవాలని వచ్చావా? నువ్వు చేసిందే రైట్ అని నాతో ఒప్పించాలని వచ్చావా? నేను ఎవ్వరినీ చూడను, నిన్ను కూడా. వెళ్ళిపో. అంతేనా అన్నయ్య? నన్ను ఎంతగానో ప్రేమించి నువ్వు
ఎంత సులభంగా నన్ను వద్దనుకుంటున్నావా? నీ మనసులో నాకున్న స్థానం ఇదేనా అన్నయ్య? నేను నిన్ను వద్దనుకోలేదు. నువ్వే మమ్మల్ని కాదనుకున్నావు. మా మనసుల్ని విరిచేశావు. విరిగిన మా మనసుల్ని మళ్ళీ అతికించడానికి ప్రయత్నించకు. అవి ఎప్పటికీ అతుక్కోవు. నాకు నా భర్త ప్రేమ కావాలి, అలాగే మీ ప్రేమ కూడా కావాలన్నయ్య. నాకు మీ అందరితో కలిసి బ్రతకాలని ఉంది. మీతో కలిసి ఉండాలని నాకు లేదు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో, ఎక్కడ ఉంటున్నావో నాకు అనవసరం. నా మనసులోనే కాదు, ఈ ఇంట్లో కూడా నీకు స్థానం లేదు. మర్యాదగా వెళ్ళిపో. మళ్ళీ రాకు. అలా అనకు శివ. ఇన్నాళ్ళు నువ్వే ప్రాణంగా పెరిగింది. ఇప్పుడు నువ్వు కాదంటే ఎక్కడికి వెళుతుంది? తన జీవితం తను చూసుకుందిగా, అక్కడికి వెళ్ళమను. ఇక తనకు మనకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదు. జరిగిందేదో జరిగిపోయిందండి. ఉన్న ఒక్కగానొక్క చెల్లెల్ని వదులుకుంటారా? సుమతిని క్షమించండి. చచ్చినా క్షమించను. చచ్చినా క్షమించను. అన్నయ్య, కొంగు చాచి అర్థిస్తున్నానన్నయ్య. నాకు క్షమాభిక్ష పెట్టలేవా? పసుపు కుంకాలు కూడా ఇవ్వను. పో బయటికి. అన్నయ్య, ఆ రోజు సుమతి మనతో కలిసి ఉండాలని వస్తే మీరు కాదని పంపించేశారు. ఈరోజు మధుమితను తీసుకెళ్దామని వస్తే మన కూతురు మనతో రాలేదు. ఆ రోజు మీరు సుమతితో బంధం తెంచుకుంటే ఈరోజు మధు మనతో తెగతెంపులు చేసుకుంది. దీన్ని కర్మ అనాలో విధిరాత అనాలో తెలియడం లేదు. ఆ రోజు మీరు సుమతిని క్షమించుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చుండేది కాదేమో. సుమతి తన ప్రాణం పోయే వరకు మన పిలుపు కోసం ఎదురు చూస్తానంది. ఇప్పుడు మనం మధు కోసం ఎదురు చూడాలేమో. పిలవడానికి సుమతి ఎక్కడుందో తెలీదు. ఇక్కడున్న మధు పిలిచినా రాలేదు. మన చేతులతో మన చెంపల మీద కొట్టుకున్నట్టుందండి. మీ ఇద్దరికి అసలు బుద్ధుందా? మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటే ఇంట్లోనే ఉండి మీరేం చేస్తున్నారు? సారీ మహా, మధు ఇలా చేస్తుందని అనుకోలేదు. మధుని జాగ్రత్తగా చూసుకోమని మహా చెప్పింది కదా గిరి. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? మేం మధువుని చూస్తూనే ఉన్నాం అన్నయ్య, కానీ మాకు తెలియకుండా జరిగిపోయింది. మధు చనిపోయి ఉంటే ఈ పాటికి నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చేది. సీతను కోడలుగా అంగీకరించలేక, జీవితాంతం సీత ముందు ఓడిపోయి బ్రతకలేక నేను చావాల్సి వచ్చేది. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం మహా. మధుని ఏ పర్పస్తో మహా ఇక్కడికి తీసుకొచ్చిందో మీకు తెలుసు కదా. మధు లేకపోతే మహా ఛాలెంజ్కి అర్థం ఉండదు. మాకు తెలుసు అన్నయ్య, కానీ తప్పు జరిగిపోయింది. నేను ఇంట్లో లేకపోతే సీత విశ్వరూపం చూపిస్తుందని మీకు తెలీదా? మధుకి మన గురించి చెప్పి తన మనసు మారుస్తుందని మీరు ఊహించలేరా? మధుకి ఏదో గట్టి దెబ్బె తగిలింది. అది ఆ సీత వల్లే అయ్యుంటుంది. మహా ఇచ్చిన హామీని కూడా కాదని మధు సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే సీత స్ట్రాంగ్గా ఏదో చెప్పుండాలి. అందుకే మధుని కనిపెట్టుకుని ఉండమని మహా మీతో చెప్పింది. నిన్న మధు బయటికి వెళ్ళింది బావగారు.
అప్పట్నుంచి మూడీగానే ఉంది. ఇంట్లో అయితే ఏమీ జరగలేదు. ఈరోజు పొద్దున్నే రామ్ సీత బయటికి వెళ్ళారు. చలపతి బావ రేవతిలు కూడా షాపింగ్కి వెళ్ళారు. మేము ఇంట్లోనే ఉన్నాం. కానీ పైన గదిలో మధు అలా చేస్తుందని మేము ఊహించలేకపోయాం. ఇక నుంచి మనమంతా జాగ్రత్తగా ఉండాలి. సీత నుంచి మధుని కాపాడుకోవాలి. నేననుకున్నది నెరవేరే వరకు మనం రెప్ప వాల్చకూడదు. అర్థమైందా? అలాగే మహా, ఈసారికి క్షమించు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాం. ఇదంతా సీత వల్లే జరిగింది. తనేం చేసిన పాపం లేదు. ఇంకా నయం, రామ్ కాల్ చేస్తే మనం ఫోన్ లిఫ్ట్ చేయని విషయం మహావదినకు అన్నయ్యకు తెలిసినట్లేదు. తెలుసుంటే వదిన నిన్ను కొట్టినట్టు అన్నయ్య నన్ను కొట్టుండేవాడు. మహా నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలి. మహావదిన మీద ప్రతీకారం తీర్చుకుంటావా? బతకాలనే? మహా మీద కాదండి, మధుకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చిన సాంబగాడి మీద పగ తీర్చుకోవాలి. వాడు పిల్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగింది. అవును, పద వాడి సంగతి తేలుద్దాం. పద. ఏంటి పిన్ని కొరడ తీసుకొచ్చా? ఎవరిని కొట్టడానికి? మా సాంబగాడిని వెళ్ళి పిలుచుకురా. సాంబా, ఈరోజు సాంబగాడి ఒళ్ళు వాతలు తేలిపోవాలర్చన. తోలు లేచిపోయేలా కొడతాను చూడండి. ఏంటమ్మా పిలిచారంట? నీకు పెళ్లి చేద్దామని పిలిచాం. నాకు పెళ్ళి అయిపోయింది కదా సార్. తాలి పెళ్లి కాదురా, కొరడా పెళ్లి. మాకు తెలియకుండా మధుమితకి నిద్ర మాత్రాలు తెచ్చిస్తావా? అయ్ బాబోయ్, నన్ను కొట్టకండి మేడం. సార్ కొట్టకండి సార్. మధుమితని చావంచుల దాకా తీసుకెళ్లి మమ్మల్ని టెన్షన్ పెడతావా? నిన్ను తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి. ఇటివ్వు బాబాయ్. మధుమిత వదినకి ఏమన్నా అయ్యి ఉంటే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడివి? వాళ్ళు మనుషులా రాక్షసులా? సాంబా అన్నయ్యని ఎలా కొడుతున్నారో చూడండి పిన్ని. వాళ్ళ అంతే సీత. పని వాళ్ళని మనుషుల్లా చూడరు, బానిసల్లా చూస్తారు. మధుమితకు నిద్ర మాత్రలు తెచ్చిచ్చాడని కొడుతున్నారు. పాపం సాంబ చచ్చిపోతాడేమో. మా అక్క చేసిన తప్పుకు సాంబా అన్నని చావగొడుతున్నారు. అక్కకి ఈ విషయం తెలియాలి. మీరు వెళ్ళి మా అక్కను పిలుచుకురండి పిన్ని. వాళ్ళ సంగతి చెప్తాను. ప్రీతి, నువ్వాగు. ఇట్రా. రా. చెప్పరా, ఎందుకు తెచ్చావు? నిద్ర మాత్రలు తెచ్చిస్తావా? ఆపండి. సాంబనెందుకు అన్యాయంగా కొడుతున్నారు? వీడు చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి. చంపేంత తప్పు సాంబ ఏం చేశాడు? మధుమితని చంపబోయాడు. మధుమిత నిద్ర మాత్రలు మింగితే దానికి సాంబ ఏం చేస్తాడు? మధుమిత వదినకు ఆ నిద్ర మాత్రలు తీసుకొచ్చిచ్చింది వీడే. వీడలా చేసుండకపోతే మధు వదిన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఉండేదే కాదు. వీడి వల్ల మహా చాలా టెన్షన్ పడింది. పనులు మానుకొని మహావదిన అన్నయ్య ముంబై నుంచి ఉటావుడిన తిరిగి వచ్చారు. అయితే అప్పుడు కొట్టాల్సింది సాంబా అన్నయ్యని కాదు కదా. సాంబా అన్నను నిద్ర మాత్రలు తీసుకురమ్మని చెప్పినా మా అక్కను కదా మీరు కొట్టాల్సింది. నీకు స్లీపింగ్ పిల్స్ తెచ్చిచ్చాడని
సాంబాని వాళ్ళు గుడ్డును బాదినట్టు కొరడాతో కొడుతున్నారు మధు. సాంబాని ఎందుకు కొడుతున్నారు? తన తప్పేమీ లేదు. నేను చెప్తేనే సాంబా స్లీపింగ్ పిల్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు చెప్తుంటే అర్థం కాదు కదక్కా. ఇప్పటికైనా తెలిసిందా వీళ్ళు మానవత్వం లేని మనుషులని? వీళ్ళు రాతి గుండె రాక్షసులు. వీళ్ళకి దయ జాలి లేవు మధు. మనుషుల్ని కుక్కల్లా చూస్తారు. ఇది వీళ్ళ అసలు స్వరూపం మధు. మనుషులు ఎవరైనా సాటి మనిషిని ఇలా కొడతారా? మేమేం సాంబాని కొట్టట్లేదు మధు, ఊరికే సరదాగా ఆడుకుంటున్నాం. అవును మధు, కొరడాతో కొట్టడం మాకు సరదా ఆట. అప్పుడప్పుడు మేమిలా సరదాగా కొట్టుకుంటూ ఉంటాం వదినా. దెబ్బలేం తగలవు, ఊరికే కొట్టినట్టు నటిస్తామంతే. అవునా? ఇది ఆటనా? నేను ఇంకా మీరు నిజంగా సాంబా నేను కొడుతున్నారు అనుకున్నాను. లేదు సీత, ఇది ఆటే. కావాలంటే సాంబాని అడుగు. చెప్పు సాంబా. మీరు చెప్పాక మళ్ళీ సాంబా అన్నను అడగడం ఎందుకు చిన్నత్తయ్య? మీ ఆట నాకు నచ్చింది. నన్ను కూడా మీ ఆటలో చేర్చుకోండి.